బాగున్నారన్నా? బాగున్నాను. కానీ మీరు బాగున్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మందికి పదవులు వచ్చినాయి, కష్టపడని వాళ్ళకు కూడా వచ్చింది. మానవతరాయని ఎందుకు గుర్తిస్తలేడు రేవంత్ రెడ్డి? నన్ను గుర్తించలేదనేటువంటి ఒక ఘోరమైనటువంటి బాధతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే ఎక్కడ కుదరట్లేదు. ఈ పిల్లల దగ్గర బద్నాం చేయాలా అనే ఉద్దేశంతో తినే ఆహారంలో విషయం కలిపారు. పిల్లలు అస్వస్థకు గురయ్యారు. తర్వాత వాళ్ళందరినీ ఏరిపారేసిన తర్వాత గురుకులాల్లో ఆ మాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పడిన దయ్యం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. వాళ్ళంతా అసమర్థంగా ఉన్నారని అర్థమైపోయింది. చాతగాంతనం దద్దమ్మల కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజల నాటకం ఆడేందుకు బురుడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జాతరలో జేబు దొంగ లాంటి వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ ఏం చేసింది? ఎప్పటికీ కేసీఆర్ విలువ ఆయనకు తెలియదు. ఆయన గురువు జేజమ్మనే తెలంగాణ నుంచి తన్ని తరిమేసినాము, ఈయనంత రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ మాట్లాడు. నువ్వు మాజీ మంత్రివా లేకుంటే లుచ్చగాడివా? ఇంకోటి మాట్లాడతాడు కేటీఆర్ సోయి లేకుండా మతి భ్రమించి. నిజంగా సన్నాసి కేటీఆర్, సన్నాసి దద్దమ్మ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కొద్ది మంది మాత్రమే సోషల్ మీడియాలో విపరీతంగా కాంగ్రెస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏళ్ల మీద చెప్పుకోవచ్చు అలాంటి నాయకులు. ఒకటి అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్, మానవతరాయ్, కల్వ సుజాత, ఇలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరైనటువంటి మానవతరాయ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరే విధంగా ఉంది, ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంది, ముఖ్యంగా కేటీఆర్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే. బాగున్నారన్నా? బాగున్నాను. కానీ మీరు బాగున్నట్టు అనిపిస్తలేదు. మంచిగా నాకేం. ఇంత కష్టపడి ఎన్నికల ముందు పోయినారు, మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మందికి పదవులు వచ్చినాయి, కష్టపడని వాళ్ళకు కూడా వచ్చినాయి. మానవతరాయని ఎందుకు గుర్తిస్తలేడు రేవంత్ రెడ్డి? అట్లా లేదు. అది కాంగ్రెస్లో పదవులు అనేది ఏంటంటే అవకాశాలు అనేవి మన దగ్గరికే వస్తాయి, మనం వెంటబడితే అవి రావు. కాబట్టి కాస్త ఓపిక ఉండాలి. సరే, ఆ మూమెంట్లో ఆ పరిస్థితుల్లో నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. నన్ను గుర్తించలేదనేటువంటి ఒక ఘోరమైనటువంటి బాధతో నేను పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గర్వాప్సీ పెట్టింది. గర్వాప్సీ పెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళు అవసరం అన్నది పార్లమెంట్ ఎన్నికల్లో. రండి, మీ సేవలు అవసరం అంటే మళ్ళీ వచ్చి చేరినాం. చేరిన దగ్గర నుంచి దాదాపుగా అయిపోయింది, దాదాపు సంవత్సరంన్నర దగ్గరికి వచ్చింది. మళ్ళీ పార్టీ కోసం అడుగడుగునా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసే పనుల్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా వెనక తగ్గట్లేదు. అదేవిధంగా ప్రతిపక్షాల ఎత్తుగడల్ని తిప్పి కొడుతున్నాం. కాబట్టి పనిచేస్తున్నాం. పదవి అనేది కాంగ్రెస్లో ఎట్లా వస్తాయంటే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి కాలే, స్పీకర్గా ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి కుర్చీ వచ్చి కూర్చోమంది. అది కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఏం కాలే. అదే అట్టని కాదు. రోషే గారు కూడా చూద్దాం. రోషే గారు వారు అందరు ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కానీ చివరికి పరిస్థితులు బట్టి ముఖ్యమంత్రి కుర్చీనే ఆయన వచ్చి కుర్చీలో కూర్చోమంది. కాంగ్రెస్ అధిష్టానం అనేది ఎప్పుడు ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. అందరికి అవకాశాలు వస్తాయి అంటారు. తప్పకుండా వస్తాయి. చెప్పాను కదా, ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, ఇప్పుడు కొత్త మంత్రి. వాకాడి శ్రీహరి గారు ఉన్నారు. అవును, ఎక్కడో జెడ్పీటీసీ నుంచి సర్పంచ్ నుంచి వీళ్ళు పనిచేసుకుంటా ఉన్నారు. ఇక వాకాడి శ్రీహరి గారి చరిత్ర అది. మరి వారు ఇవాళ మంత్రి అయ్యారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, వారు కూడా విద్యార్థి విభాగం. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి, వారు మంత్రి అయ్యారు. వివేక్ గారు అయ్యారు. వారు కూడా వారికి రక్తం, కాంగ్రెస్ రక్తం వారిది. మంత్రి ఫస్ట్ టైం ఆయన. అదే ఫస్ట్ టైం, ఎమ్మెల్యే ఫస్ట్ టైం, మంత్రి ఫస్ట్ టైం. అట్లా అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి. ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఓపికగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలో ఒక్కరే ఆధిపత్యమే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఎవరైనా తప్పకుండా ఏదైనా కావచ్చు అంటారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారు కూడా నాలాగనే గతంలో తెలుగుదేశంలోకి వెళ్ళినట్టు తెలిసింది. తెలుగుదేశంలో అట్లా ఆయన కూడా రాలేదు, అవకాశం రాకపోతే. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తీసుకున్నారు, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. అట్లా ఈరోజు వారు ఒక బీసీ, ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అది మాకు కార్యకర్తలకు ఆదర్శం. అది సరే, పొరపాట్లు కొన్ని అంశాలు కొన్ని సార్లు మాలాంటి వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. కానీ పార్టీ గుర్తుపెట్టుకొని వెతికి మరీ అవకాశాలు ఇస్తుంది. ఓకే, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన కరాటే ఫైటర్ అంట కదన్నా? ఆయన మామూలుగా అంటే కరాటాలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అలా బలమైన వ్యక్తి, దృఢమైన వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తి.
ఆయన ఈరోజు మాకు అధ్యక్షుడు. ఇది మా అందరికి ఆదర్శం. రేపు మేము కూడా కష్టపడితే రేపు వారి స్థాయికో లేకుండా కిందకో ఎక్కడికో చాటికి పోతాము, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుంది అనేటువంటి ఒక ఆశ అనేది కాంగ్రెస్ కార్యకర్తలు కలిగింది వారిని నియమించడం మూలంగా. సో ముఖ్యంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎట్లా ఉంది దారుణంగా అంటే మనం వన్ సైడ్ చెప్పడం కాదు, హిట్ టీవీ గ్రౌండ్ లెవెల్లో తిరిగిందన్న. తిరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రీ కరెంటు, ఫ్రీగా తిరుగుతున్నారా మహిళలు బస్సులో, కానీ మాకు 2500 ఇస్తలేరు. ఒకటి. రెండు, చాలామంది కూలీ పనులు చేసుకునే వాళ్ళు, రాయి కొట్టేవాళ్ళు, సిమెంట్ వర్క్, పార వర్క్ చేసుకునే వాళ్ళకి మాకు పనులు లేవు, ఇల్లులు కట్టడాలు లేదు, అమ్మడాలు లేదు, ఏ విధంగా మాకు పనులు వస్తాయని బాధపడుతున్నారు. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు అన్న. ఏం చెప్తారు? అంటే మీరు బొమ్మ బొరుసు ఉంటాయి, ప్రభుత్వ పనితీరు అనేది కొలమానం ఇప్పుడే బయటపడదు. బొమ్మకి మీరు ఒక పక్క వెళ్ళి చేశారు, వేరే పక్క కూడా అభినందించే వాళ్ళు ఉన్నారు, కీర్తించే వాళ్ళు ఉన్నారు, తర్వాత హైడ్రా పనితీరుని ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కొద్ది భాగం దగ్గర కానీ ఎక్కువ మెజారిటీ భాగం అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన అభినందించే వాళ్ళు ఉన్నారు. అయితే ఏ ప్రభుత్వానికైనా కొలమానం అనేది ఎప్పుడంటే అసంతృప్తి అనేది ఎప్పుడు బయటపడింది అంటే 3 ఏళ్ల తర్వాత, అంటే 4వ సంవత్సరం, ఒక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా ఈ ప్రభుత్వం చేసినవి ఏంటి, ఇప్పటి వరకు మేము ఏం చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక అసత్య ప్రచారం ఉంది. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని యూట్యూబ్లు పెట్టుకొని కేటీఆర్ అన్న మాట నేను గుర్తు చేస్తున్నా. మేము 33 మెడికల్ కాలేజీలు కట్టినాం, అదే 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ మాదే అధికారం అన్నాడు. అంటే ఏంది, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మా కళ్ళ ముందు కనపడుతుంది. కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నా అసత్య ప్రచారం చేస్తూ విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకు ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు పోతున్నాయి లేదా? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, కట్టారా? కట్టలేదు. కాబట్టి వాళ్ళు 2,93,000 ఎంతో కడతానని చెప్పి కనీసం 1,00,000 ఇళ్ళను కూడా పూర్తి చేయలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పునాదులు లేపారు. 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాను. మొదట విడత మొత్తం కలిపి 5 ఏళ్లలో 20 లక్షల పైచిలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టి అప్పుడు వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. ఇప్పుడు తెలియదు కదా, ఇప్పుడు ఇల్లు వచ్చిన వాడికి సంతృప్తి ఉంటుంది, రాని వాడికి అసంతృప్తి ఉంటుంది. 2వ విడతలో ఇంకోళ్ళకి వస్తుంది. కాబట్టి అదేవిధంగా రుణమాఫీ విషయంలో 2 లక్షల వరకు రుణమాఫీని వాళ్ళు చేయలేకపోయారు, మిత్తి మాఫీ చేశారు, ఏకకాలం 1,00,000 రూపాయలు చేస్తారని చేయలేకపోయారు. అదేవిధంగా మేము 2 లక్షల రూపాయలని వచ్చిన కొద్ది కాలంలో 3 నెలల్లో 4 నెలల్లో చేసేసినాం. ఎంతమంది చేసిన 25,34,000 మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేసి రైతులకు 25 లక్షల మందికి లాభం చేకూర్చినాం. సరే, ఒకళ్ళో ఇద్దరో ప్రభుత్వం తప్పు కాదు, వాళ్ళ స్వయం కృతాపరాధం మూలంగా వాళ్ళు డాక్యుమెంట్ల నివేదికలను ఇక్కడ లేకపోవటం, కానీ ఆ రుణమాఫీ ఇచ్చే సమయంలో 2 లక్షల పైన ఉన్నటువంటి దాన్ని చెల్లించకపోవటం, 2 లక్షల పైన 10,000 ఉన్నా 20,000 చెల్లించకపోవడం, అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఆయన. కానీ వాళ్ళకు కూడా సరైన దరఖాస్తులు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఇస్తారంటున్నాం. వీళ్ళంతా సంతోషంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు 25 లక్షల మంది ఆనందం ఉంది. అదేవిధంగా రైతు భరోసా మేము 4 ఎకరాల వరకు ఇచ్చినాం మొన్నటి వరకు. అదెంత 54,74,000 మంది రైతుల ఖాతాల్లో వేసిన డబ్బులు. 4 ఎకరాలు. ఇప్పుడు రైతు వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో సాగు యోగ్యమైన భూమి 1,30,00,000, 1,30,00,000. కానీ వాళ్ళు గతంలో ఏం చేశారు, 1,50,00,000కు రైతు భరోసా, రైతు బంధు ఇచ్చారు. వచ్చినాయి కదా, దుబారా చేశారు. అది ఎక్కడ 20 లక్షల ఎకరాలు 1,30,00,000 అంటే 1,50,00,000లో 1,30,00,000కే వ్యవసాయం చేసే భూములు, మిగతా అన్ని కూడా పాడుబడ్డ భూములు, తర్వాత పనికిరాని భూములు, రాళ్ళు రప్పలు, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ భూములు, తర్వాత పెట్రోల్ బంకులకు కూడా వాళ్ళు రైతు బంధు ఇచ్చి ప్రజాధన నిజమైన పేదవాడికి అన్యాయం చేశారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బడాబాబులకు ఆ సంక్షేమ పథకాలు చెప్పండి. జూబ్లీ హిల్స్ బడాబాబులకు కూడా రైతు బంధు ఇచ్చేసి వాళ్ళ సంపన్నులు మరింత సంపన్నులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఎవరు ఈ రాష్ట్రంలో 80% మంది రైతులు, అంటే 1,30,00,000 ఎకరాల్లో దాదాపు 85-90 లక్షల ఎకరాల వరకు కూడా 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, 20 అంటే వ్యవసాయ చెరువుల కింద వాటి కింద 18 ఎకరాలకు, లేకపోతే కాలువల సాగుబడి కింద 20 ఎకరాలకు ఈసారి రైతు భరోసాను వేయబోతున్నాం. దానికి 7,500 కోట్లు ఎంత అంచనా అయితే, దాన్ని కూడా ఈసారి వానాకాలం 15 రోజుల్లోనే, మరో 15 రోజుల్లో రైతు భరోసా వాళ్ళ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది. అదేవిధంగా మీ సంతోషం పడే వాళ్ళ దగ్గరకు పోలే. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ అన్నాం, 45 లక్షల మంది కుటుంబాలకు 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎంతమంది
దాదాపు 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇవన్నీ ఎన్ని రకాలు చూసినా నిరుద్యోగులకు అసలైన సమస్య. నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయడం రాలేదు. ఎప్పుడైనా ఉద్యోగాల నియామక పత్రాలు నిరుద్యోగుల చేతుల్లో పెడితే అది భర్తీ చేసినట్టు. వాళ్ళు అనేక లోపాలు, లీకులు అట్లా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, ఆ వర్గీకరణ మూలంగా ఏప్రిల్ 12 దాన్ని ఆమోదించడం. ఆ వర్గీకరణ మూలంగా ఆగింది. రేపు నాకు తెలిసి జూలై చివరికో లేకుంటే ఆగస్టు మొదటి వారంలోనో జాబ్ క్యాలెండర్ ద్వారా 30,000 నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు తీపి కబురు అందించబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాట తప్పేది లేదు. అదేవిధంగా రైతు ఇది ఆరోగ్యశ్రీ నడుస్తుంది, షాదీ ముబారక్ నడుస్తుంది, కళ్యాణ లక్ష్మి నడుస్తుంది, పెన్షన్లు ఇస్తున్నారు కదన్నా. అదే మేము ఇవ్వని కూడా చెప్తున్నాం. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు అంటే చెప్పిన ఇస్తే చాలంటారు ప్రజలు. ఒక ముఖ్యమంత్రిగా పారదర్శకంగా ఉండాలి, దాపరికం అనేది ఉండదు. పాలకుడు ఆయన. ఈ రాష్ట్ర పరిస్థితి అని ఉద్యోగస్తుల్ని బుజ్జగిస్తున్నాం. ఇలా వాళ్ళకు డిఏ ఇవాళ జూలై నుంచి అమలు కాబోతుంది. 3.64% వాళ్ళ జీతం పెరగబోతుంది. 2 డిఏలు ఇస్తున్నాం. ఇంకో డిఏ మళ్ళీ 6 నెలల తర్వాత 700 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకో డిఏతో పాటు ఆ బకాయిలు కూడా ఇస్తున్నాం. మరి గతంలో ఈ వాతావరణం ఉంది. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయటం కాదు, దాని వ్యక్తిత్వం కూడా చూడాలి ప్రభుత్వం. అంటే పేదలను పట్టించుకుంటున్నారా, ఎవరైనా పోస్తే ముఖ్యమంత్రి కలుస్తుండా లేదా, ఇవన్నీ గతంలో ఉందా? ఇందిరా పార్క్ లేకుండా చేశారు. ఇలా ఇందిరా పార్క్ మేము తెరిస్తే అందులో కూర్చొని కవిత అక్రమ ఆదాయం కేసులు 100 కోట్ల లిక్కర్ కేసులు జైలుకు పోయించిన కవిత అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది. మా నాన్నకి నోటీసులు ఎట్టిస్తారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటుంది. కాబట్టి ఇది ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది నియంతృత్వం లేదు ఈ పరిపాలనలో. కాబట్టి సరే కవిత విషయం ఆ లిక్కర్ అనేది తర్వాత మాట్లాడదాం. కాబట్టి ఈ విధంగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. తర్వాత విద్యార్థులకు ఇలా గురుకులాలు ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు గోల్మాల్ చేసిన నిధుల్ని నేను చెప్తాను, అధికారులు అంతా దోచుకున్నారు, పాలకులు ఆ రోజు గత పాలకులు దోచుకున్నారు. ఇలా చూడండి మన కళ్ళ ముందు సోమేష్ కుమారు జిఎస్టీ వాణిజ్య పన్నుల శాఖలో 1,400 కోట్ల అవినీతి చేసిందని సిబిసిఐడి నోటీసులు ఇచ్చింది, నిరూపణ అయింది. ఆయన నోటీసులు ఇస్తారు, ఆయన రేపో మాపో తప్పదు, జైలు శిక్ష తప్పదు. అదేవిధంగా ఒక కలెక్టర్ ఇప్పుడు ఐపీఎస్ అమయ్ కుమార్ ఈ 2,000 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ కంపెనీ దోచిపెట్టిండు, ఆయన జైల్లో ఉన్నాడు. అదేవిధంగా ఇలా ప్రభాకర్ రావు ఏం అవసరం వచ్చింది చెప్పండి వీళ్ళకి అధికారులకు, అసలు అంత కక్కుర్తి, జీతాలే లక్షల్లో ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి హుందాతనంగా ఉండాల్సిన అధికారులు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడి వీళ్ళు దోచుకున్నది మళ్ళీ దాచుకున్నది వేరే వాళ్ళకి దోచిపెట్టి గత పాలకులు దోచిపెట్టారు. ప్రభాకర్ రావు పరిస్థితి ఏం చేయాలి? తల వంచుకునే పరిస్థితి. ఆయన సిట్టు ముందు ఆయన విచారణకు హాజరవుతాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అవును. అదేవిధంగా రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 500 కోట్లు గోలుమాలు చేసింది అంటారు నిధులు పిల్లల పేరు చెప్పి. ఆడిట్ లో తేలిని, నేను చెప్పిన మాట కాదు. తెలంగాణ ఆడిట్ చేస్తే ఆడిట్ లో 50 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి టీవీని 150 రూపాయలు పెట్టుకున్నాడు. కంప్యూటర్ని 238 పాఠశాలలు ఆయన పరిధిలో 238 కళాశాలలో పాఠశాల గురుకులాల్లో ఉంటే దాదాపు 1,30,000 మంది పిల్లలు ఉంటే వాళ్ళకు దుస్తులు కొనటంలో అవినీతి 9 కోట్లు ఇస్తే 3 నాణ్యత లేని దుస్తులు కొనియటం, సాక్సులు బూట్లు అన్ని కూడా నాసిరకం కొనియటం, సమ్మర్ క్యాంపుల్లో 1,000 కోట్లు దోచుకోవటం, ఇవన్నీ కూడా అధికారులు వాళ్ళ అన్ని అవినీతి అంతా కూడా ఒక్కొక్కటి తవ్వుతుంటే బయటపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడ అవినీతి లేకుండా పిల్లలకు ఎట్లా చేస్తున్నామంటే ఇలా 100 వాళ్ళు అద్దె భవనాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిండు, మొత్తం కేసీఆర్ కూడా 1040 గురుకులాలను అన్ని మైనారిటీ బీసీ ఎస్టీ ఎస్సీ కలిపితే 1040 గురుకులాలే 1020 గురుకులాల దగ్గర ఉన్న అటో ఇటో 10. ఆ 1000 గురుకులాలకు పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలు మళ్ళీ ఎవరు భవనాలు అద్దెకు తీసుకున్నారు? వీళ్ళు బీఆర్ఎస్ నాయకుల భవనాల్లోనే అత్యధిక ధరలకు అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఉన్న విలువ కాకుండా 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ వాళ్ళు అద్దె ఇస్తున్నారు. అంటే ఆ అద్దెల నుంచి కమిషన్లు వీళ్ళ జేబులో పోయినాయి. అది దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లలకు ఇట్టనే ఉంటే ఈ అద్దె భవనాలు గురుకులాల సొమ్ము మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోతుందని చెప్పి 20,000 కోట్లలో 11,000 కోట్లు విడుదల చేసి 100 నియోజకవర్గాల్లో ఒక్కొక్క పాఠశాల 25 ఎకరాల్లో 200 కోట్లు పెట్టి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కా భవనాలు మౌలిక వసతులు కల్పించే విధంగా అత్యున్నతమైన సాంకేతిక విద్య వసతులు కల్పించే విధంగా ఆ భవనాలను తీర్చిదిద్దుతున్నారు. ఆల్రెడీ నిధులు కేటాయించారు, నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రభుత్వం అంటే ఇట్లా ఉండాలా. మనం కమిషన్ల కోసం అంటే భవనాలు నిర్మిస్తే మన కమిషన్లు రావు, లేకుంటే వాడు మనకి ఇయ్యడు, మన భవనాల్లోనే ఉండాలి స్కూల్ బిల్డింగ్లు అంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. తర్వాత గురుకులాల్లో ఈ మధ్య కాలంలో కలుషిత ఆహారం లేదు. వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు మెస్సుల్లో అక్రమంగా ఉండి వాళ్ళు అక్రమంగా నియామకమైన వాళ్ళంతా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలంటే ఎక్కడ కుదరట్లేదు. ఈ పిల్లల దగ్గర బద్నాం చేయాలా అనే ఉద్దేశంతో తినే ఆహారంలో విషయం కలిపారు.
వాళ్ళే కలుషిత ఆహారం కలిపితే పిల్లలు అస్వస్థకు గురయ్యారు. తర్వాత వాళ్ళందరినీ ఏరిపారేసిన తర్వాత గురుకులాల్లో ఆ మాట లేదు, ఆ ముచ్చట్లేదు, రేపు కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా తీర్చిదిద్దాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందుకే వచ్చినట్రా రాజకీయాల్లో, అందుకే రాజకీయాల్లోకి వచ్చిండు. నేను అదే ఏమంటున్నా, ఆయన రాజకీయాల్లో ఊరికే రాలే, కేసీఆర్ పంపిస్తే బీఎస్పీలోకి వచ్చిండు. ఓకే, ఎందుకు? ఓట్లు దళిత ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా పడతాయి ఓట్లు. ఆ ఓటు బ్యాంకును చేల్చాలంటే ఈయన అంబేద్కర్ అవతారం ఎత్తిండు కదా, అంబేద్కర్ ముసుగులో ఉన్నాడు కదా, ముసుగు కప్పుకొని వచ్చిండు కదా, అట్లా ఆ విధంగా ఓట్లు చీలిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కేసీఆర్ ఎత్తుగడ. ఎందుకంటే ఈ అవినీతి మొత్తం బయటపడదు కదా. కాబట్టి ఆయన అందులో పంపించేసి చివరికి విఫలం అయిపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. స్వేరో బ్యాంకు, ఇలా బ్యాంకులు ఎవరికి ఉంటాయి? పూర్వ విద్యార్థులు బ్యాంకులు ఉంటాయి ఎక్కడన్నా? స్వేరో బ్యాంకులో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో 500 కోట్లు ఆస్తి. స్వేరో బ్యాంక్ అంటే పూర్వ విద్యార్థి సంఘం, దాన్ని సోషల్ వెల్ఫేర్ ఏరోస్ అంటారు దాన్ని. అందులో 1000 కోట్లు డబ్బులు వచ్చినాయి. 1000 కోట్లు మరి ఎంత తెలియదు, వాస్తవం 500 కోట్లు అయినా ఏదైనా కానీ అసలు పూర్వ విద్యార్థి సంఘంలో అన్ని 100 కోట్లు ఉంటాయా? పార్టీ అకౌంట్ ఖాతాలని లేవు, దాంట్లో ఉన్నాడు. దానిపైన కూడా విచారణ జరగాల. ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ జరిపి అసలు దానికి అనుమతులు ఎట్లా వచ్చినాయి, ఎట్లా జరిగినాయి, ఎవరు డబ్బులు వేశారు, మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా విచారణ జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటాడు. నేను వాస్తవాలు మాట్లాడుతాను, ఆయన మీద వేరే రకంగా మాట్లాడలే. ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు ఎవరికి తెలియదు అనుకున్న 1400 కోట్లు అంటే వాణిజ్య పన్నుల శాఖలో ఆయన ఏం చేసిండు, వస్తువులు సరఫరా చేయకుండా సరఫరా చేసినట్టు దొంగ బిల్లులు ఇన్వాయిస్లు సృష్టించి ఆ డబ్బులు మొత్తం కూడా జేబులో వేసుకొని ఈయన కొంత ఉంచుకొని మిగతా పాలకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి పంచిపెట్టారు. ఇది తేటతెల్లం. కాబట్టి ఇన్ని రకాలుగా సంస్కరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయేటప్పుడు ఇప్పుడు తెలియదు చాలా మందికి. కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులను తప్పకుండా కీర్తించుకుంటారు. ఇంకో పిల్లలకు హాస్టల్లో మేము చదువుకున్నప్పుడు కూడా 40% డైట్ ఛార్జీలు ఇంతవరకు ఎవరూ పెంచలే. 40% డైట్ ఛార్జీలు పిల్లలకు నాణ్యమైన భోజనం కల్పించాలని డైట్ ఛార్జీలు 40%, అలంకరణ వస్తువులు అంటే పౌడరు, దువ్వెన, సబ్బు ఇట్లాంటి అన్నిటిని కూడా 200% పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే చర్చకు రమ్మని. నేను అబద్ధమా, నేను చెప్పేది నిజమా? వాస్తవాలే మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా కానీ నిజం అనేది గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రపంచం చుట్టొచ్చింది. అట్లా ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను బయటికి రానియకుండా తనదైన శైలిలో వీళ్ళు ప్రచారం చేస్తారు. కొన్ని మీడియాలో అయితే ఏదైనా జర్నలిజం మీరున్నారనుకోండి, కాంగ్రెస్ చేసే మంచి పనులు చెప్తారు, చెడు పనులు చెప్తారు. కానీ కొంతమంది అయితే ఇక పొద్దులేస్తే రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఈయనకు దూరం ఉంది, రాహుల్ గాంధీ ఇదే అండి రాజకీయం. ఈ వార్తలు అసలు రాహుల్ గాంధీ నిన్ననే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని 4 రోజుల క్రితం కులగణన చేసిన గొప్ప ఆదర్శవంతంగా నిలిచిన రాష్ట్రం ఇది, సమర్థవంతంగా సమగ్రంగా కులగణన చేసామని చెప్పి కాంగ్రెస్ లో ఉన్నతమైన సంస్థ సిడబ్ల్యూసి, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక్ అందరూ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆయన అభినందించారు. అది అయిపోయి 4 రోజులు కాలే. మొన్న ఈ మంత్రివర్గ శాఖల కేటాయింపు విస్తరణలో పోయినప్పుడు రాహుల్ గాంధీనే గ్రేట్ జాబ్, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అన్నాడట. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అని చెప్పి అభినందించారు. మరి ఇది ఎందుకు మాట్లాడలేదు అంటే ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మేదేసే ప్రయత్నం. అంటే రేవంత్ రెడ్డి గురి వీళ్ళకి అదే అసలు వాళ్ళ ఇంట్లో తగాదాలు పెట్టుకొని కవిత దెయ్యాలన్నది మన దెయ్యాలు ఎవరో చెప్పలేదు. వాళ్ళింటి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తగాదని బయట రానిట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ మాటలు పెట్టి ఈ విధంగా ప్రజల్లో ఓహో ఈ విధంగా దూరం ఉందా అనే ఆ విషయంలో కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇది రాష్ట్రానికి పట్టిన దయ్యం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా అసమర్థంగా ఉన్నారని అర్థమైపోయింది, చాతగాంతనం దద్దమ్మల వాళ్ళు. ఎందుకంటే కోవట్లు ఎవరైనా బయటికి తెలుసుగా మరి నీకు అంత అమాయకత్వంగా ఉన్నారా మీరు? మీ పార్టీ నడపలేరని అర్థమైపోయింది. ఎందుకంటే మీ కుటుంబంలో ఎప్పుడైతే అది కృత్రిమంగా వచ్చిందే, సహసిద్ధంగా కాదు ఆ విభజన, ఆ కుటుంబంలో కవిత కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు నాటకం ఆడేందుకు బురుడి కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జాతరలో జేబు దొంగలు లాంటి వాళ్ళు జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు, వాళ్ళు 10 మంది కలిసి వస్తారు జాతరకి, 10 మంది కలిసి వచ్చేసి విడిపోతారు. విడిపోయి ఇద్దరు కొట్టుకున్నట్టు అసెంబ్లీ రోడ్ సినిమా కూడా ఉదాహరణ దీనికి. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిండు ఈ మధ్య ట్రోల్స్ వాళ్ళు ఏం ఇద్దరు కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం, అరే ఏందని తొంగి చూస్తారు జనం మొత్తం. తొంగి చూడంలో ఆ దొంగలు మిగతా దొంగలు తొంగి చూస్తే మన పరుసులన్నీ కూడా మాయం చేస్తారు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే కదా, జాతరలో జేబుదంగలు లాంటి వాళ్ళు ప్రజల్లో పోయే ముఖం లేదు, అవినీతి ఉచ్చు బిగుస్తుంది. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు, ఒక పక్క విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు, 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లలో 3 రూపాయలు 3.5 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ 8-9 రూపాయలకు కొన్నారు. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడదాం అన్న ఒకసారి. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిండు, విచారణ కొన్ని గంటలు విచారణ చేసినారు, ఎన్నో ప్రశ్నలు అడిగినారు.
కానీ ఇంకా కూడా మళ్ళీ ప్రణీత్ రావుని విచారించినారు ప్రభాకర్ రావు తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని. ఏంది ఫోన్ ట్యాపింగ్ లో ఏమైనా బయటపడే అవకాశం ఉందా? 100%. ఇది హల్చల్ మాత్రం. ఇది డిజిటల్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు ఒక మనిషి ఐ విట్నెస్ అంటే ప్రత్యక్ష సాక్షి కళ్ళతో చూసి హత్య జరిగినప్పుడు నేను చూసినానే పోలీసులు నమోదు చేసుకుంటారు. అదే వ్యక్తి కోర్టులో పోయి జడ్జి గారి ముందు నేను చూడలేదు, నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు సంతకం పెట్టించుకున్నారని అంటే కేసు కొట్టుకుపోద్ది. కానీ ఇది అట్లా చెప్పడానికి అవకాశం లేదే. ఇవన్నీ కూడా సాంకేతిక పరంగా నమోదై ఉన్నటువంటి ఆధారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగలిగిన డిఎస్పీ ఆయన పోయి ఆ యొక్క ఆ రూమ్లో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలని, ఆ కెమెరాలని, ఆ ప్రింటర్స్ని వాటిని అందరికి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభాకర్ రావు అమెరికా ఉన్న పలంగా అమెరికా పారిపోవాల్సి ఎందుకు వచ్చింది? పారిపోయిన ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రెండు కార్నర్ నోటీస్ ఇచ్చి? కాబట్టి ఇక్కడ దొంగతనం చేసిన వాడు ఎప్పుడు కూడా నేను చేయలేదంటాడు. కానీ ఇక్కడ తేడతెల్లంగా ఉన్నది, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంది అన్నీ కూడా రుజువులన్నీ దొరికినాయి. దొరికిన తర్వాత విచారణలో భాగం కాబట్టి అసలు సూత్రధారి ఈయన. అసలు సూత్రధారులు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారంటే చెప్పాల్సిందే, తప్పదు. కాబట్టి ఎంతటి పెద్దవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరంలో నోటీసులు, ప్రభాకర్ రావు తిరుగుతుండే ఐపీఎస్లు, వీళ్ళకి ఏం కర్మ పెట్టింది? అసలు వీళ్ళు హుందాగా ఉద్యోగాలు చేయాల్సింది పోయి. అందుకే కాంగ్రెస్లో చూడండి, ఐపీఎస్ మొన్న శరత్ కలెక్టర్, మహబూబ్నగర్ కలెక్టర్ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కితే అంటే మొక్కే ప్రయత్నం చేస్తే ఆయన వారించి పక్కన నెట్టి తెల్లారేం చేసిన మౌనంగా ఉండి సిఎస్ రామకృష్ణారావు గారితో నోటీసులు ఇప్పించిండు. ఐఏఎస్ లారా అట్లాంటి పనులు చేయొద్దు, మీరు ఐఏఎస్ లాగా ఉండండి, హుందాగా ఉండండి, పేద ప్రజలకు సేవ చేయండి, అంతేగాని పాలకుల దగ్గర తల వంచకండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. అది ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అది. కాబట్టి గతంలో అట్లున్నదా? వాళ్ళ కాలు ముక్కి ఏదైనా చేయొచ్చు, అవును, ఏదైనా చేయదు. అట్లా వెంకటరామరెడ్డి ఆయన పెద్ద రాజపుష్ప, ఆయన ఎంత అవినీతి, అది మొత్తం కూడా కాళ్ళు మొక్కిండు, పదవి తెచ్చుకున్నాడు, ఆ పార్టీలో భాగస్వామ్యండు. కాబట్టి కాంగ్రెస్ లో అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా సక్రమంగా పనిచేయాలి, అవినీతి లేకుండా ఉండాలి. నేను చెప్తున్న ప్రజలకు 14 నెలల కాలంలో ఎక్కడైనా అవినీతి జరిగిందా చెప్పండి? వాళ్ళు కావాలని బట్టి విక్రమార్క గారి మీద, ఒక దళితుడి మీద సెక్రటరియట్లో పోయి వాళ్ళ మనుషులు మళ్ళీ అంత వాళ్ళ హయాంలో కాంట్రాక్టర్లు అంటే వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళే ఇస్తున్న బిల్లులు చెల్లిస్తామన్నా కానీ వినకుండా పోయి సెక్రటరియట్లో ఏమైనా ధర్నాలు జరుగుతాయి ఎప్పుడైనా ఉన్నాయా చెప్పండి? ఇదే కేసీఆర్ బకాయిలు కదా, అవి వీరు పెట్టిన బకాయిలే కదా. పోయి అక్కడ కాంగ్రెస్ ప్రతిష్టను, బట్టి విక్రమార్క గారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కేసీఆర్ కుట్ర చేసిండటానికి మనకు సాక్ష్యం కనపడుతుంది. ఆయన అది 10 లక్షల రూపాయల బిల్లులు, వాటన్నిటిని కూడా 500 కోట్లు ఎంత ఉంటాయి, వాటిని చెల్లిస్తామన్నాం. ఎంత మర్యాదపూర్వకంగా, ఒక స్నేహపూర్వకంగా, ఒక కుటుంబం లాగా ఇలా ప్రభుత్వ పాలన చేస్తుంటే ఇది తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రజల్లో వాస్తవంగా మీరు అన్నారు, మీరు ఇంకో దగ్గర మేము పంపిస్తాం, పోండి అక్కడ పోండి, అన్ని చూడండి, మంచి అనే వాళ్ళు ఉంటారు, చెడు అనే వాళ్ళు ఉంటారు. కానీ చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళు అనేది భవన కార్మికులు మీరేనండి, హైడ్రా వల్ల మేలు జరిగింది కానీ నష్టం జరగలేదు. ఎందుకంటే హైడ్రా అది 2 కోట్ల మంది సమస్య. భవిష్యత్ హైదరాబాద్ ఇప్పుడే వరదలు వస్తాయి, వర్షం వస్తే మనం ప్రయాణం చేయదు కాదు, రోడ్లన్నీ చెరువులు అయిపోతాయి. ఎంతో మంది వర్షాకాలం వస్తే అక్రమ నాళాల మూలం కొట్టకపోతుంటారు, చనిపోతుంటారు చిన్నపిల్లలు. ఇవన్నీ కూడా గుణపాఠాలు పెట్టుకొని మనం వీటిని ఎవరు కూడా సంస్కరించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే 1000 మందో 500 మందో బాధపడతారు, ఏది వాళ్ళకు కూడా తెలుసు అది శాశ్వత నిర్మాణం కాదు. చెరువులో ఇల్లు కడితే మునగదా, చెరువు ఆ ఇల్లు మునగదా? కాబట్టి అవి కూడా రేకులతో గట్టి మీరు ఇక్కడ ఉండకూడదు, అక్రమంగా గతంలో ఎవరు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి హైడ్రా అని ఒక చైతన్యం చేసింది ప్రజల్లో. ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, అనవసరంగా డబ్బులు వృధా అయితే అన్యాయం చేయాలి, బిల్డర్ మాటలింటి అని చెప్పి ఒక తెలంగాణ ప్రజల్లో, హైదరాబాదులో ఒక చైతన్యం తీసుకొచ్చింది హైడ్రా. ప్రజలే ఇంకో విషయం ఏం తెలుసు, ఇప్పుడు ప్రజలే వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు హైడ్రాకి. ఎవరైనా కబ్జాలు చేస్తే పోతే కబ్జాలను స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికి 1000 ఖరీదైనటువంటి 1000 ఎకరాలని స్వాధీనం చేసుకొని భవిష్యత్తు వరదల ముప్పు నుంచి హైదరాబాద్ను కాపాడింది. హైడ్రా కుకట్పల్లి ప్రాంతంలో నల్ల చెరువు అక్కడంతా కూడా డెమాలిష్ చేసింది. చాలా మంది నిరుపేదలు, చాలా మంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూల్చింది. ఇవన్నీ కూడా మనం చూసినాం. కానీ ఎందుకని దుర్గం చెరువును ఆనుకున్నటువంటి సెలబ్రిటీస్, ముఖ్యంగా ముఖ్యమంత్రి అన్న అయినటువంటి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఆ చెరువు పక్కనే ఉంది. చెరువు అంటే అది దాదాపు FTL లో ఉంటే నిర్దాక్షిణంగా ఎటువంటి షోకాజ్ నోటీసులు కూడా లేకుండా కూల్చామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు FTL లో లేదంటారా? బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ లో ఉన్న బఫర్ జోన్ లో కూడా అదేనండి, బఫర్ జోన్ లో ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఆయన రేవంత్ రెడ్డి అన్నయ్యే కాదు కదా, అక్కడ కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ 1000 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళంతా పోయి కోర్టుకు పోయి దాని మీద హైడ్రా వెళ్లకుండా తాత్కాలిక ఉపశమనం తెచ్చుకున్నారు. పేదలు పోలేరు కదన్నా కోర్టుకి.
ఇప్పుడు పేదలు ఉన్న వాళ్ళైతే అక్కడ బచాయించిపోయినారు. గుర్తుపెట్టుకోండి, పేదలైనా బఫర్ జోన్ లో ఉంటే కోర్టులు కూడా వాళ్ళకి అవకాశం వెసులుబాటు కల్పిస్తాయి. కానీ చెరువు శిఖంలో ఉంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు వీళ్ళు నడుచుకుంటున్నారు, సొంతంగా నడుచుకోవడం కాదు. చెరువు శిఖంలో ఉంటే రేపు చెరువులో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీద ఉంటే వరదలకు కారణం అవుతున్నాయి, ప్రకృతి విపత్తు అవుతుంది, భూకంపాలు ఇట్లాంటి జలప్రలయాలు వస్తాయి అని పర్యావరణవేత్త వీళ్ళంతా చెప్తే హైకోర్టు కూడా ఆ సూచనలకు అనుగుణంగా చెరువుల్లో ఏ అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో, చెరువుల్లో ఏ అయితే ఉన్నాయో ఆ రేకులు వాటిని మాత్రం చేస్తున్నారు. అట్లనే బఫర్ జోన్ బఫర్ జోన్ లో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, మీరు ఇట్లా చేయాలి, ఇట్లా చేశారు తప్పు అని, దానికి చూస్తాయన. కాబట్టి హైడ్రా అనేది ఒక వ్యవస్థ తయారైంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వ్యవస్థ, ప్రజలే పోయి ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు అన్నట్టు బఫర్ జోన్ లోనే కాకుండా అక్కడ ఏదైతే దుర్గం చెరువు పక్కన బఫర్ జోనే కాకుండా FTL కూడా ఇల్లు ఇంకా అలాగే ఉన్నాయి. FTL లో ఉన్న ఇళ్లను మాత్రం తప్పకుండా హైడ్రా అనేది చర్యలు తీసుకుంటుంది. ఉన్న పలంగా పేదల ఇల్లు కూల్చినట్టు ఎందుకు కూల్చట్లేదు? అందరికీ కూల్చారు. అక్కినేని నాగార్జున కూర్చు, అక్కినేని నాగార్జున కన్నా మనగాళ్ళు ఉన్నారా? సినిమా తార ఆయన. ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఈ గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ గతంలో జవాబుదారితనం లేదు, అవినీతి. ఇంటర్మీడియట్ లో 26 మంది విద్యార్థులు KTR గారు దోస్తుకి ఇచ్చినటువంటి గ్లోబరీనా సంస్థ పరీక్షలను మూల్యాంకనం చేస్తే ఆ సాంకేతిక పరమైన లోపాల మూలంగా ఫస్ట్ క్లాస్ 70-80% మార్కులు రావాల్సిన పిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి దానిపైన చర్యలు ఉన్నాయా చెప్పండి? ప్రశ్నాపత్రాల లీకేజీలు ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎవరి మీద తీసుకున్నారా చెప్పండి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ని ఏం చేసినావు? ఆ బాల్కానీ ఇన్ఛార్జ్, ఆ పిల్లవాడు సావుబతుకుల మధ్య ఇంకా ఉన్నాడో లేడో, తల్లి చనిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో అందరి మీద చర్య తీసుకొని అల్లు అర్జున్ మీద చర్య తీసుకోకపోతే మనం ఏం సందేశం ఇచ్చినట్టు? ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద మనకు గౌరవం ఉన్నట్లా? కాబట్టి మేము అట్లా పేదవాడికైనా పెద్దవాడికైనా ఒకటే, సినిమా తారైనా ఇంక మహానాయకుడైనా ఎవరైనా ఒకటే అని చెప్పి ఆయన అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అక్కినేని నాగార్జున, పల్లం రాజు, ఇంకా చాలా మంది కూడా ఉన్నాయి. కాబట్టి మీ ఎట్టి పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అందుకే హైడ్రా మీరు అడగండి, చాలా మంది హైడ్రా దాంట్లో కూడా వీడియోలు ఉన్నాయి. ఇది మంచి సంస్థ, రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు, భవిష్యత్ తరాలకి ప్రాణవాయువుని అందిస్తాడు, భవిష్యత్ తరాలకు వరదలు రాకుండా చూస్తాడు. కానీ ప్రజలకు కావాల్సింది ఉచితాలు, చాలా మందికి సంక్షేమ పథకాలు కావాలనే వాళ్ళు అడుగుతున్నాం. అవి కూడా చేస్తాను. మేము చేయాల్సినవి రెండే కదా, ప్రధానమైనటువంటి 2 అన్నైందా చెప్పిన 2500 మహిళలకు ఇవ్వాలన్నాం. వాటిని కూడా పంచాయతీ ఎన్నికల్లోపే ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు చేస్తున్నాం. ఉచిత బస్సు వల్ల 150 కోట్ల పైచిలుకు మహిళలు ఇలా 5,000 కోట్లు ఆదా చేసుకున్నారు. 5,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ చెల్లించింది. మహిళలు బస్సు ఆపుతుంటే కూడా బస్సు ఆపుతలేరండి డ్రైవర్. అట్లా తప్ప అది. ఇప్పుడు నిండుగా ఉన్నప్పుడు ఇంకో బస్సులో రమ్మని చెప్పి ఆర్టీసీ డ్రైవర్లు ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా అలా వెళ్ళిపోతుంటారు, వెనక బస్సులో వస్తారు. ఆ పథకం నడుస్తుందా లేదా ఒకసారి చూడండి. నడుస్తుంది. మరి ఏ మహిళ అయినా ఉచితంగా టికెట్, ఇప్పుడు ఒకప్పుడు టికెట్ తీసుకొని ప్రయత్నం చేసేది, మనం టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేసేది. ఇప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం ఎంత ఆనందం ఉంటుంది వాళ్ళకి. అరే నాకు టికెట్ లేకుండా నేను ఆదా చేసుకుని, అట్లా మహిళలు 500 సిలిండర్ మీద ఆదా పొందుతున్నారు. ఇటు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత 1000 రూపాయలు అక్కడ లాభం పొందుతున్నారు. బస్సులో అటు ఇటు చుట్టాలు, పెళ్లిళ్ళు, బంధువులు, పుణ్యతీర్థ. మొన్న సరస్వతి పుష్కరాల్లో ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి ఆ పుష్కరా స్నానం చేశారు చెప్పండి. ఆ విధంగా సంతోషపడుతున్నారు ఈ పథకం ద్వారా. మహిళలకు మాకు గొప్ప ఇచ్చినటువంటి వరం. అదేవిధంగా మహిళలను గుర్తించే విధంగా వాళ్ళకి ఆర్టీసీ బస్సులు, వాళ్ళు ఏదే మహిళా సంఘాలు ఉన్నాయో 600 బస్సులు ప్రభుత్వం వాళ్ళకి లీజుకి ఇస్తుంది. వాళ్ళే నడిపే విధంగా. ఇలా మహిళా ఔన్నత్యం కోసం, వాళ్ళ యొక్క శక్తిని సాధికారత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా కృషి. గతంలో ఇట్లా ఉన్నది అసలు అడగడానికి లేదా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 30 మంది చంపే విధంగా వ్యవహరించండి ఆ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు మేము సమ్మె చేస్తామంటే రండి కూర్చుందాం. ఒక పక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో అందరితో మాట్లాడి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చినా లేదా? ఆ రోజు ఉందా నియంతృత్వం? మీరు జావండి, అసలు ఆర్టీసీ ఉండదు. సంఘాలు లేకుండా చేసిన విచిత్రం ఏంటంటే కార్మిక సంఘాలు ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అట్లాంటి సంఘాలు ఉండొద్దు, నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సంఘాలు లేకుండా చేసిండు గత ముఖ్యమంత్రి. ఇవాళ వాటిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు, మంత్రిమండలి అందరూ కూడా. కాబట్టి ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదు, ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజల యొక్క వినతులను స్వీకరిస్తున్నారా లేదా ఇది కూడా అంచనా వేయాలి. కాబట్టి ఎవరో 4-3 చెప్తే పిడికల మంది చెప్తారు, కానీ 2 పిడికల మంది మంచిగుంది అంటారు. ఇది కాదు కదా. అస్సలైనటువంటి ఎప్పుడు బయటపడిద్ది అంటే ప్రభుత్వం పైన సంతృప్తి ఉందా అసంతృప్తి అనేది ఎలక్షన్ 1 సంవత్సరం ఉండగా అప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఇది కృత్రిమ అసంతృప్తి. ఇది బీఆర్ఎస్ మీడియా వాడు మీరు 1 year ముందు 1 year ఎలక్షన్ 1 year ఫైనల్ అప్పటికల్లా మేము ఇల్లు కడతాం,
ఇప్పటికే 2,500 ఇచ్చేస్తారు అప్పుడు. తప్పకుండా 6,000 పెన్షన్ ఇస్తారు వికలాంగులకు. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, వీళ్ళకి 4,000 ఇస్తాం, అన్ని కవర్ చేస్తారు. అన్ని ఇచ్చేసిన తర్వాత తులం బంగారం, ఆ? తులం బంగారం పెళ్లి, తులం బంగారం అది కూడా దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రీ స్కూటీ, తప్పకుండా అన్ని కూడా ఏది మేనిఫెస్టోలో ఇప్పటికీ దాదాపు 180 హామీలు అమలు చేసినాం మేము. 180 మొత్తం చెప్పని కూడా చేసుకుంటూ పోతాను. కాబట్టి సన్న బియ్యం చూడండి, చెప్పని అంటే సన్న బియ్యం ఉన్న చూడండి, సన్న బియ్యం అంటే ఇప్పుడు గురుకులాల్లో స్కూల్స్ అదే మేనిఫెస్టోలో ఉంది లేదుగా. ఎందుకు చేసిరనా చెప్పని అంటే అదే ముఖ్యమంత్రి గారే అది ఇప్పుడు అంటే చెప్పినా చేస్తే చాలంటారు ప్రజలు ప్రతిపక్షాలు. అదే చెప్పినవి కూడా చేస్తాను, చెప్పని అంశాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఎగ్జాంపుల్ గా అంటారు అంతేనా. మంచి ఆదర్శంగా ఉంది ప్రభుత్వం, ఇది ఆదర్శంగా ముందుకు నడుస్తుంది ప్రభుత్వం. మరి గతంలో వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేసిరా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా, అల్లుడు వస్తే ఏడబండాలా, బిడ్డ వస్తే ఏడబండాలా, గేదెలు ఏడ కట్టేయాలన్నారు. మరి ఎన్ని కట్టారు? వాళ్ళైతే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ప్రజలకు మాత్రం ఏం కట్టలేదు. కనీసం సింగిల్ బెడ్రూమ్ అన్న 5 లక్షలన్నీ ఇవ్వాలి కదా, అవి ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళు ప్రజల్ని ఓటు బ్యాంక్గా చూశారు. కానీ కాంగ్రెస్ అట్లా చూడదు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవు. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తుంది. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, ఇప్పుడు ఒక 20 లక్షల ఇందిరమ్మ కట్టబోతున్నాం. ఏది కట్టినా ఏ భూమిని పంచినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది తప్ప తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటి జోలి పేద ప్రజలకు భూములు ఇచ్చిన దాఖలు కానీ ఇల్లు కట్టిన దాఖలు కానీ చేయలేదు. రీసెంట్ గా అన్న కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిజంగా రేవంత్ రెడ్డికి అసలు రేవంత్ రెడ్డిని కేర్ చేస్తలేడు కేటీఆర్ అనే విధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక సన్నాసి, ఎప్పుడు కూడా ఎప్పటికీ కేసీఆర్ విలువ ఆయనకు తెలియదు. ఆయన గురువు జేజమ్మనే తెలంగాణ నుంచి తన్ని తరిమేసినాము, ఈయనంత రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఈ లుచ్చా మాటలు, ఈ లుచ్చా పనులు చేయబట్టేగా తెలంగాణ ప్రజలు వీళ్ళని తన్ని తరిమింది, ఓడించింది. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడు, విమర్శించు. నువ్వు మాజీ మంత్రివా లేకుంటే లుచ్చాగాడివా? ఒక హుందాతనం ఉండాలా, మాట్లాడే విధానం మాట్లాడు, వద్దనలేదు మేము. కానీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే మాత్రం నాలుక తెగుద్ది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒళ్ళు బాగా కొడతారు తెలంగాణ ప్రజలే. ఏం అసలు నీకు కళ్ళ ముందు అవినీతున్నా అంటే విచారణ జరపొద్దా? తప్పు చేస్తే విచారణ జరపొద్దా? ఇలా కాళేశ్వరంలో కూలిపోవడానికి కారణం ఎవరు? కూలేశ్వరంగా మాట్లాడడానికి కారణం ఎవరు? మీరు కాదా? నాసిరకం పనులు చేసి ఆ డబ్బులు మిగిలించుకొని జేబులో వేసుకుంది మీరు కాదా? చేసిందంతా చేసి మీ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు మీ అవినీతి పైన కూడా విచారణ జరుపుతామని చెప్పి హామీ ఇచ్చినాం. ప్రజలు మేము ఎప్పుడు చర్య తీసుకుంటామని ఎదురు చూస్తున్నారు. మేము చర్య తీసుకోకుండా వదిలిపెడితే ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? కాబట్టి మీరు జవాబుదారితనంగా లేరు, కానీ మేము ప్రజలకు ప్రతి అంశంలో జవాబుదారితనంగా ఉన్నాం, ప్రతి అంశంలో ఉన్నాం. అందుకే మీరు చేసిన పాపాలపైన విచారణ జరుగుతుంది. నిజంగానే మేము రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఎట్లా కక్ష సాధింపు చర్యలు, అసలు రేవంత్ రెడ్డి అనేవాడు ఉండకూడదు. రేపు మాకు ప్రమాదం, పక్కలో బల్లెం రేవంత్ రెడ్డి, కంట్లో నలుసు, కాల్లో ముల్లై గుచ్చుకుంటుండే ఈ రేవంత్ రెడ్డిని పిసిసి ప్రేరణ కానియద్దు. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉండదు అనుకున్నారు కదా అప్పుడు. చేసిర్రు, అట్లా ప్రయత్నాలు చేసిర్రు. ఈ రేవంత్ రెడ్డి పైన కేసులు పెడదాం, అణిచివేద్దాం అని చెప్పి ఆయన పైన అనేక రకాల 100 కేసులు తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు ఆయన్ని పైకి లేపారు. రేవంత్ రెడ్డి నీకు మొగుడు, నీకు మొగాడని చెప్పి కేసీఆర్ చూపించారు ఎప్పటికప్పుడు. ఈ మాట కూడా గుర్తుందన్న, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు తీసుకుంటున్నాడు. తీసుకున్న టైంలో 21 అనుకుంటా, 2021 తీసుకున్న టైంలో గాంధీ భవన్ లో బాగా జనాలు చాలా మంది వచ్చేసినారు. కేటీఆర్ మాట్లాడుతూ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అందులో ఐటమ్ సాంగ్ ఉంటే చాలా మంది ఎగురుతారు, ఇది కూడా ఒక ఐటమ్ సాంగ్ లాంటిది అన్నాడు. ఇప్పుడు ఆయన శక్తి అని తెలిసింది కదా, రేవంత్ రెడ్డి శక్తి ఏందో అర్థమైంది కదా. మిమ్మల్ని ఓడించి మాజీలను చేసి, మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని మాజీలు చేసి ఫామ్ హౌస్ లో బండ పెడితే మీకు అర్థమైంది రేవంత్ రెడ్డి గొప్పతనం ఏందో. అందుకే బొబ్బలు వస్తారు, తట్టుకోలేకపోతారు. ఏసీలో కూర్చున్నా వాళ్ళకి బొబ్బలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి చూస్తే, రేవంత్ రెడ్డి కనపడితే వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎక్కడ గోర్రా బాబు, నెత్తిమే పెట్టుకున్నాం నిప్పుని అనవసరంగా అని చెప్పి ఆ రోజు అనవసరం మనమే తయారు చేసాం. ఆ విధంగా రేవంత్ రెడ్డిని అణిచివేయకపోతే ఇవాళ మరి వేరే రకంగా ఉండేది. ఇవాళ రేవంత్ రెడ్డిని కావాలని అణిచివేసి అనవసరంగా ఆయన ఏ ప్రభుత్వ ఖజానాకు మోసం చేసిండు? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అనే కేసులో ఏమన్నా ప్రభుత్వ ప్రజాధనాన్ని ఏమన్నా జేబులో వేసుకున్నాడా చెప్పండి? ఆయన మీద మీరు కావాలని అక్రమంగా పెట్టారు. మీరు చేసిన కేసులు, కవిత 100 కోట్ల లిక్కర్ కేసులో జైలుకు పోయిందంటే ఎట్లా పోయింది? ఢిల్లీ ప్రభుత్వం ప్రజల యొక్క 2,000 కోట్లను కాజేసి 100 కోట్లు జేబులో వేసుకున్నందుకు జైలుకు పోయింది. కాళేశ్వరంలో 1,02,000 కోట్లు ప్రాజెక్టు పెట్టి 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేయాలని పండబెట్టి ఆ ప్రాజెక్టు కడితే జేబులో కమిషన్లు పోవని చెప్పేసి, రావని చెప్పేసి కుట్రపూరితంగా దుర్మార్గంగా
నాసిరకంగా ప్రాజెక్టును కట్టి ఆ జేబులో వేసుకున్నారు. ప్రజాధనం కళ్ళ ముందు కనపడుతుంది అది. మరి రేవంత్ రెడ్డి మీరు చిన్న పిటి కేసులో జైలుకు పంపించారు, డ్రోన్ ఎగరేసిన దాంట్లో. స్టేషన్లో బెయిల్ ఇయ్యారు ఎంపీ మళ్ళీ ఆయన. అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి రకరకాలుగా వేధించి ఆయన 18 రోజులు జైల్లో ఉంచి చీకటి గదిలో ఉగ్రవాదుల్ని నక్సలైట్లను పెట్టే గదిలో బంధించి ఎటువంటి వెలుతురు లేకుండా చేసి, అట్లాంటి సెల్లో పెట్టి బంధించారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఆ విధంగా కక్షపూరితంగా ఏమైనా వ్యవహరిస్తాడా? మీ ప్రజలకు హామీ ఇచ్చిండు, వీళ్ళ అవినీతి బండారాన్ని బయట పెడతా, నాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి అని చెప్పి ప్రజలు అధికారం ఇచ్చారు. విచారణ రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థల ద్వారా విచారణ జరుగుతుంది అక్కడ. కాబట్టి నిజంగానే మేము కక్షపూరితంగా అంటే వచ్చిన వెంటనే లోపలేసే వాళ్ళమే, తెల్లారే 6 నెల రోజులు 3 నెలలకు అట్లా కాదు, సాక్ష్యాధారాలు అన్నీ సేకరించాలి. కాబట్టి మీరు ఒక గమనించండి, నూనె శ్రీధర్ అనే ఒక ఇంజనీరు 150 కోట్లు దొరికిన ఏసీబీ కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోటార్ల దగ్గర, ఏ మోటార్లు ఉన్నాయి, బాహుబలి మోటార్ కొన్నారు కదా, అందులో ఆ మోటార్ల దగ్గరే 14,000 కోట్ల అవినీతి జరిగింది. 327% అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు. 327% అధిక ధరలకు కొనుగోలు చేశారు అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పి, మనం చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పింది. చెబితే ఏసీబీ నజరేసింది. వేసి ఎవడు ఎక్కడెక్కడ ఈ డబ్బులను ఏం చేశారంటే, ఎవడైనా ఏం చేస్తారు, వాడు పొలాలు కొనుక్కోండు, ఖరీదైన విల్లాలు కొన్నారు, తర్వాత హోటల్లో భాగస్వాములు చేసుకున్నారు. 16 ఎకరాలు ఒకడు, ఈయన దగ్గర 150 కోట్లు అయితే హరిలాల్, అంతకుముందు జైల్లో ఉండి ఇప్పుడు హరిలాల్ అనే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సీ, ఆయన దగ్గర 100 కోట్లు దొరికినాయి. కట్టల డబ్బులు చూస్తున్నాం కళ్ళ ముందు విస్తుపోయి. మళ్ళీ ఈ జిల్లా కాకుండా పక్క రాష్ట్రాల్లో బెంగళూరు, విజయవాడ, కరీంనగర్ అన్ని చోట్ల సోదాలు జరిపితే వాళ్ళ దగ్గర తేలింది అది. మరి ఇలా మామూలు చిన్న చేపల దగ్గరే ఇంత దొరికితే అసలైన తిమింగలాలు కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఎంత దొరకాల? మరి ఆలోచన చేయండి. అట్లాంటి బయటపడతాయని, అవినీతి ఉచ్చు బయటపడుతుందని చెప్పి భయపడి సంపాదించుకున్నంత ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకుంటుందనే భయంతో ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ మతి భ్రమించి సోయి మరిచి మాట్లాడతాడు. అందుకే కేసీఆర్కి తప్పదు, కేటీఆర్కి తప్పదు, చెంచల్ కూడా చెర్లపల్లి చేయాలని చెప్పి ప్రజలే చెప్తున్నారు. తప్పు చేసిన వాడిని సామాన్యులు లోపలేస్తారా అంటే, వాళ్ళు మాజీ మంత్రులు అయితే వేయరా, వాళ్ళపై చర్యలు ఉండమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ముఖ్యమంత్రి ఏం చేయాలి? ముఖ్యమంత్రి విచారణ సంస్థలు ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి తప్పు చేసిన వాడికి ఎవరికైనా చెంచల కూడా చెర్లపల్లి జైలు తప్పదు. నాకు విచిత్రం ఏంటంటే 115 మంది ఇంజనీర్లు విచారణ జరిపితే అందరు కూడా కాళేశ్వరంలో మాదేం లేదు, ఎల్ఎన్టీ సంస్థ కూడా మాదేం లేదు, మొత్తం కర్త కర్మ క్రియ సూత్రధారులు మొత్తం వాళ్లే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంతమంది విచారణ జరిగిన తర్వాత మరి అల్లు అర్జున్ విషయంలో అందరిని అరెస్ట్ చేసి ఏమైన తర్వాత జరిగేది అదే కదా పరిణామాలు. ఆ విచారణ సంస్థలు ఇప్పుడు ఎవరు ఎట్లా జరిగింది నాశన కంపన్లు. కాబట్టి వాళ్ళు కనపడుతుంది, వాళ్ళు దోషులా నిర్దోషులా అనేది మనం త్వరలోనే చూస్తాం. అది విచారణ అయితే జరగాల్సిందే, ఫస్ట్ అయితే మొదట విచారణ జరుగుతుంది. కాబట్టి ఇంత మొత్తం చేసిందంతా చేసి దాచుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని, అక్రమ ఫామ్ హౌస్లు కట్టుకొని, ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. అంతేనా? 1600 కోట్లు మూలుగుతున్నాయి అక్కడ పార్టీ ఖాతాలో. కాంగ్రెస్ పార్టీ 53 ఏళ్ళు అధికారం, 141 సంవత్సరాలు ఉంటే 500 కోట్లు కూడా లేవు, అది కూడా మూసేశారు. సొంత పత్రిక ఎట్లొచ్చింది? సొంత పత్రిక, సొంత టీవీ, ఇంగ్లీష్ పత్రిక, ఇవన్నీ వచ్చింది. మరి కాంగ్రెస్కి ఏమైనా ఉన్నాయా? భవనమే లేదు, సొంత భవనం లేదు. ఇప్పుడు గాంధీ భవన్ అద్దె భవనం అది. ఢిల్లీలో కట్టంగా ఇటుక పేర్చి 15 ఏళ్ళు పడితే మొన్న కార్యాలయం ప్రారంభించుకున్నాం మేము, మొన్న అనేక అవాంతరాల మధ్య. కాబట్టి వీళ్ళ విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం కూలింది, కానీ వీళ్ళు సొంత డబ్బులతో కట్టుకున్న ఢిల్లీలో కట్టిన భవనం ఏమన్నా పగుళ్ళు ఏర్పడినాయా? లేకుంటే 20 ఏళ్ల క్రితం కట్టిన బీఆర్ఎస్ భవనం బంజారా హిల్స్ ఇక్కడే ఉంటుంది కదా, ఆ భవనానికి ఏమన్నా పెచ్చులు ఉన్నాయా, పగుళ్ళు ఏర్పడినాయా? వీళ్ళు కట్టుకున్న అక్రమ ఫామ్ హౌస్లో ఏమన్నా పెచ్చులు ఉన్నాయా? అంటే మీ సొంత భవనాలు కూరలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కట్టి ఇప్పటికీ కూడా దాదాపు ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడింది ఏడాది. ఈ యాసంగిలో మొత్తం కలిపితే 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట ఈ సంవత్సరం వచ్చింది, వానాకాలం ఎండాకాలం కలిపితే. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే వచ్చింది అంతా. కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి నాగార్జున సాగర్ దృఢంగా ఉంది, తుఫానుకు తట్టుకుంది, వరదలు తట్టుకుంది, శ్రీశైలం తట్టుకున్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టింది, శ్రీపాద మెయిన్ ఆయుపట్లు. ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టిన వాటిలోకే తిప్పిపోస్తారు, పైనుంచి పోసి 10 సార్లు మళ్ళీ ఎత్తిపోస్తారు, తిప్పిపోసి చేసే ప్రాజెక్టులో ఎల్లంపల్లి దృఢంగా ఉంది, శ్రీపాద దృఢంగా ఉంది.
శ్రీరామ్ సాగర్ దృఢంగా ఉంది, కరీంనగర్లో ఉన్న మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా దృఢంగా ఉన్నాయి. మరి అవన్నీ దృఢంగా ఉన్నప్పుడు కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఎట్లా కూలిని, కుంగుబాటుకు ఎట్లా గురై, మేడిగడ్డ ఒక పిల్లరే కృంగింది కదా, ఒక పిల్లర్ మొత్తం కలిపి 7-10 పిల్లల దాకా పోయింది అది. ఈ భాగవతం మొత్తం భయాన్ని ఎవరి హయాంలో మళ్ళీ బాంబు వేశారంటారు. విచిత్రంగా ఏంటంటే సోయి లేకుండా మాట్లాడుతున్నారు. బాంబు వేస్తే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, మరి వేసినోడు ఎవరు కనిపెట్టవా నువ్వు? అంత అద్భుతమైన ఇంజనీర్ కదా, అంత అద్భుతమైనటువంటి ఇంజనీర్ ఎక్కడా లేడు కేసీఆర్ గారు. మరి ఈ బాంబు వేసినోడు, కూల్చినోడు ఎవడు కనిపెట్టలేకపోయినావా? అంటే అన్ని చిల్లర మాటలు, లుచ్చా కథలు ఇవన్నీ చెప్పుకుంటా ప్రజల్ని అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు మోసం కూడా చేయబోతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు వ్యక్తి పూజలు. కాంగ్రెస్లో కూడా ప్రజలు నడవాలా, వీళ్ళు చెప్పిన ఐఏఎస్లతో కాళ్ళు మొక్కించుకున్నారు. కానీ కాంగ్రెస్లో వ్యక్తి పూజలు లేవు. ప్రభుత్వ పాలకుడు, నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను ముఖ్యమంత్రిని, నేను మంత్రిని, నువ్వు అధికారివి, మనం అందరం కూడా ప్రజాసేవకులం అనే విధంగా ఉండగా నువ్వు నాకు బానిస అన్నట్టు అధికారులు ఎప్పుడు కూడా బానిసల అధికారులు వాళ్ళు విధులు నిర్వర్తించే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ, మంత్రులకు స్వేచ్ఛ ఇస్తాం. ఆ రోజంతా మంత్రులకు డమ్మీలు. ఎంత తప్పు చేస్తున్నారంటే కాళేశ్వరంలో కూడా మంత్రి ఒక ఉపసంఘం ఆమోదం ఉందంటున్నారు. మంత్రివర్గం ఉపసంఘం ఎప్పుడు వేసినావు నువ్వు? 2016 మార్చి 1న జీవో విడుదల, 231 జీవో తీసేసి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్కి తీసి పనులు ప్రారంభించిన 15 రోజుల తర్వాత, అంటే 15 మార్చి 2016 మార్చి 14, 15వ తారీఖు తర్వాత అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేసి అందులో ఎవరు చైర్మన్ హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యుడు, ఈటెల రాజేంద్ర సభ్యుడు అయితే అందులో ఈ చర్చ కాళేశ్వరం గురించి రాలే, వేరే ప్రాజెక్టుల అంశాల మీద చర్చ జరిగినాయి. ఎంత దాస్తారు, ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత అబద్ధాలు ఆడతారు. ఈ విధంగా ప్రజలందరికి కూడా, అందుకే ముఖ్యమంత్రి గారు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నాడు. అప్పుడు ఇంకా తేటతెల్లం అసలు ఏం జరిగింది, ఈ ఒప్పందాలు ఎట్లా వచ్చినాయి, ఏం జరిగింది అనేది. అరే కాళేశ్వరంలో 3 పిల్లర్ల గురించి చెప్పరా, ఎందుకు గూలిని, 10 పిల్లర్లు ఆ మేడిగడ్డలో ఎందుకు గూలిని, సుందరులో ఎందుకు గూలిని, అన్నారంలో ఎందుకు గూలిని అని చెప్పమంటే ఒక వికీపీడియా చెప్తారు. అబ్బా కాళేశ్వరం అంటే గొప్పది, ఇది 21 బ్యారేజీలు, తర్వాత 1200 కిలోమీటర్ల కాలువలు, రకరకాల వికీపీడియా, గూగుల్లో ఉండే వికీపీడియా మొత్తం ప్రజలకు చెప్తారు. మళ్ళీ చెప్తారు అవసరం అది ఎందుకు గూలింది. ఆడ NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 5575 ఇట్లాంటి బ్యారేజీలను, డ్యాములను వాళ్ళు భద్రపరిచే వ్యవస్థ అది, భద్రతా వ్యవస్థ. ఆ భద్రతా వ్యవస్థ కూడా రిపోర్ట్ ఇచ్చింది. భూభౌతిక పరీక్షలు లేకుండా, భూసార పరీక్షలు లేకుండా ఇంజనీర్లు చెప్పిన చోట కాబట్టి వీళ్ళు సొంత పెత్తనంతో నిర్మించారు కాబట్టి ఇది కూలిందని చెప్పింది. అది NDA అంటారు. మరి పోలవరం కూలినప్పుడు, కాపర్ డ్యామ్ కూలినప్పుడు ఎందుకు పోలేయండి అంటే సోయి లేని వాళ్ళారా. అప్పటికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 2022లో పనులు ప్రారంభించింది ఒక చట్టం ద్వారా పార్లమెంట్లో. అప్పుడు అది కాపర్ డ్యామ్ పోయినప్పుడు ఇది లేదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటే అప్పుడు పోయేదే, ఎందుకు కూలింది ఏందని చెప్పేది అది కూడా. కానీ అప్పుడు లేదు. తర్వాత ఇంకోటి మాట్లాడతాడు, కేటీఆర్ సోయి లేకుండా మతి భ్రమించి, నిజంగా సన్నాసి కేటీఆర్, సన్నాసి దద్దమ్మ వెధవ. ఏం మాట్లాడతాడు, సుంకిశాల గుంగింది, పెద్దవాగు గుంగింది అంటే పెద్దవాగు అదేమన్నా బ్యారేజ్ లేకుంటే డ్యామా? సుంకిశాల పెద్దవాగులు. NDSA అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది బ్యారేజులు, డ్యాములకు సంబంధించిన సంస్థ. అది వాటి పరిరక్షణ, వాటి భద్రత చూస్తుంది. నువ్వు కృష్ణా జలాల్ని, హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చే సుంకిశాల రిటైనింగ్ వాళ్ళకు వెళ్తే దానికి దాదిపోలేదే అని మాట్లాడతావు, సోయి లేకుండా మాట్లాడతావు. దానికి ఏం సంబంధం అసలు? అది బ్యారేజా, డ్యామా? కానీ దాని పాపం ఎవరిది, నీది కాదా? 1980లో ఎప్పుడూ అది కొన్ని కాంగ్రెస్ TDP ప్రభుత్వాలు హైదరాబాద్ కృష్ణా జలాలు అందించడం ఇది సుంకిశాల ద్వారా కాదు. ఇది ఉదాహరణ పక్కన పెడితే ఈయన 2022లో ప్రారంభించి మెగా కృష్ణారెడ్డికి పనులు అప్పు చెప్పింది నేను కాదా? ఎవరప్ప చెప్పారు? నీ నాశనకం పనులు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా మెగా కృష్ణారెడ్డికి కూడా కాంట్రాక్ట్ వచ్చినట్టుంది కదా. ఇప్పుడు టెండర్లు, ఆన్లైన్ టెండర్ల ద్వారా వస్తాయి, మనం ఇచ్చేది కాదు. అంటే గతంలో ఆ విధంగా అనుకోవద్దా? అది వాళ్ళు ఇచ్చుకున్నారంట, స్వయం వాళ్ళు కావాలని చేసుకున్నారు. అప్పుడు అన్ని కూడా టెండర్ల విధానం గురుకులాల్లో ఉంది. గురుకులాల్లో RS ప్రవీణ్ కుమార్ టెండర్ విధానాన్ని పాటించలే. తన నచ్చిన వాళ్లకు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్లకు, తన వర్గం వాళ్లకు ఏ చిన్న అయినా పెద్ద అన్ని కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడు, అవినీతి పాల్పడిండు. అట్లనే ఈయన కూడా టెండర్ అసలు పారదు, వెబ్సైట్ ఆడ పనిచేసిందండి సమాచార చట్టం. కేటీఆర్ ఏమంటుండంటే ఆయనకు బడ్జెట్ బ్యాగ్ చూస్తే రేవంత్ రెడ్డికి ఆ ఓటుకు నోటు కేసులో ఆ 50 లక్షల బ్యాగ్ గుర్తొస్తుంది రేవంత్ రెడ్డికి అని చెప్పి మాట్లాడిన రీల్ ఒకటి బాగా వైరల్. అదే ఇప్పుడు ఆయన బుద్ధి అడిగిపోద్ది. ప్రజలు అవకాశం ఇస్తే దాదాపు 1,02,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులో 20,000 కోట్లు, 30,000 కోట్లు వెనకేసుకున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అది పెద్ద దాని మీద ఇంకా విచారణ జరగలే. సరే అది మొదటి విడత జరిగింది అంతా.
మొత్తం అన్ని చోట్ల చూసినా కళ్ళ ముందు కనపడుతుంది. రేవంత్ రెడ్డి అనేది కేసులో విచారణ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏసీబీ విచారణకు రా, నువ్వు నోటీసులు ఇచ్చారు 16వ తారీఖు. 55 కోట్లని ఇది ఎంత అవినీతి చెప్పండి. ఫార్ములా 1 రేస్ ఎవరికంటే ఆట అది, ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి. ఇలా శ్రీమంతులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరి బ్రాండ్, నువ్వు ఎట్లా కులీ కుతుషా అవుతావు బ్రాండ్ ఇమేజ్, నువ్వు ఎట్లా అవుతావు అంటున్నా. హైదరాబాద్ని ఇంత మంచి వాతావరణంలో ఇంత సుందర నగరాన్ని నిర్మించింది చార్మినార్ గట్టి, హైదరాబాద్ నిర్మించింది గోల్కొండ సుల్తాన్లు కులీ కుతుబుషా. ఆ తర్వాత నైజాం నవాబులు తీర్చిదిద్దారు దీన్ని. నైజాంలు ఆసఫ్ జాహీ వంశస్థులు. నీ ఘనత ఏంటంటన్నా, హైదరాబాదులో మనం అందరం కూడా బతకడానికి వచ్చిన వాళ్ళమే. మనం అందరం కూడా కేటీఆర్ బీహారు, కేసీఆర్ బీహారు వచ్చిర్రు, అందరూ అంతే కదా. శ్రీకాకుళం కదా కేసీఆర్, బీహార్ నుంచి వాళ్ళే చెప్పుకున్నారు కదా మేము బీహార్ నుంచి వచ్చినామని. మా కేసీఆర్ గారే ఒక ఇంటర్వ్యూ చెప్పుకోండి, మా వారసులు మా పూర్వీకులు బీహార్ అని చెప్పి. బీహార్ నుంచి ఎందుకు వచ్చిండో అట్లా, అది ఇట్లనే బతుకుదెరువు కోసం. ఎవరైనా అంతే కదా, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అంతే, అందరూ అంతే. ఇప్పుడు నేనైనా మీరు వృత్తిపరంగా వచ్చారు, మీదేదో జిల్లా, నాది ఖమ్మం జిల్లా, తెలంగాణనే, కానీ వాళ్ళు అది కూడా కదా వేరే చోట కదా, బీహార్ వేరే రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళంతా. బతుకుదెరువు కోసం వచ్చిన మనమంతా. ఇలా నువ్వు నేనే బ్రాండ్ ఇమేజ్ అంటే నవ్వుతాడు అన్నది, తొగ్గులకు మాట్లాడతారు. ఇట్లా ఈ ఓటుకు నోటు కేసు 50 లక్షల గురించి ఏమంటారు? ఓటుకు నోటు కేసు అనేది కావాలని కుట్రపూరితంగా చేశారు. అది కోర్టు విచారణలో వినండి, అది దొరికిందా లేదని ఫ్లోరెన్సిక్ రిపోర్ట్ కూడా 50 లక్షలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి అదే ఎవరు చెప్పారు, మనం నేను చెప్పకూడదు, కోర్టు చెప్పాలి. అది కెమెరాలో ఫ్లోరెన్సిక్, అది 100 చేయొచ్చు, 100 ట్రిక్కులు చేయొచ్చు. అవి ఇలా వీళ్ళు చేసిన అవినీతి కళ్ళ ముందు దాని గురించి ఎంత విచారణలో ఉంది కదా. ఇక నువ్వు దీన్ని ఎదుర్కో. 55 కోట్లు నువ్వు రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రభుత్వ ఖజానా నుంచి 50 లక్షలు ఏమన్నా బయట తీసుకొచ్చి పార్టీ డబ్బులు, అవి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు డబ్బులు కాదో మాకు తెలియదు ఇంకా పూర్తి దాని మీద. అసలు ఎవరు చేయాల్సిన పని, అది ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏసీబీతో చేయించను. అక్కడే సగం వీగిపోయింది ఆ కేసు. అట్లా తప్పు చేసినావు విచారణ కూడా, అందుకే కోర్టులో కూడా నడుస్తున్న విచారణ కాదు. ఇది అట్లా కాదే, 55 కోట్లు అప్పనంగా హెచ్ఎండిఏ డబ్బుల్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళకి సమాచారం లేకుండా, వాళ్ళకి తెలవకుండా నువ్వు అబద్ధం మంత్రి, అప్పుడు నువ్వేం చేయకూడదు. అట్లాంటి ఎవరు రిజర్వ్ బ్యాంక్ అదే వాళ్ళకి విధులు ఉండవు, ఎన్నికల సంఘమే పర్మిషన్ తీసుకోవాలా. అట్లా చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పకుండా, సమాచారం లేకుండా, వాళ్ళకి అనుమతి లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వ్యవహారాలు విదేశాలకు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించినప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద కానీ రాష్ట్ర గవర్నర్ పేరు మీద జరగాలి. వాళ్ళ అనుమతి తీసుకున్నావా? తీసుకోకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 55 కోట్లు వాళ్ళకి దోచిపెట్టిను, పంపించను. అది కూడా ఏంది, ఫార్ములా 1 రేస్ నిర్వహించి అసలు సంస్థ కాదు, దాని తోక సంస్థకు పంపించండి మహానుభావుడు. ఆడ రెడ్డు దొరికిపోయాడు. ఎట తప్పించుకుంటా దీన్ని చెప్పు, ఎట తప్పించుకుంటాం అంటున్నా. ఇది ప్రజాధనం, నీకు జవాబుదారితనం ఉంది. రేవంత్ రెడ్డి కేసు ఏ ప్రజల జేబులు నొక్కలేదు, ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టలేదు. నీ లెక్క కాళేశ్వరంలో మీరు కొట్టారు, కవితాడు 100 కోట్లు, లిక్కర్ మాఫియా లిక్కర్ కేసులో మీరంతా ప్రజాధనం దొబ్బారు. రేవంత్ రెడ్డి అట చేయలేదు, అది ఇంకా విచారణలో ఉన్నది. కాబట్టి తెలిసిపోదు, ఎందుకు తొందరపడతారు. కాళేశ్వరం కనపడుతుంది, ఫోన్ ట్యాపింగ్ కనపడుతుంది, ఫార్ములా 1 రేసు అందులో కనపడుతుంది, అంతా అవినీతి కళ్ళ ముందు ఉన్నది. ఇది ఎట్ట తప్పించుకుంటారు అంట దీన్ని. కాబట్టి వీళ్ళు ఎన్ని ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా పిచ్చి బట్టి మాట్లాడుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రానటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారు కదా, చేసే అవకాశం ఉందంటారా? ఆయన ముక్కుసూటి మనిషి, చేస్తే అసలు వెంటనే చేస్తాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి న్యాయం చేస్తుంది తప్పకుండా, పెద్ద నాయకుడు కాంగ్రెస్లో ఆయన. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వారి పట్ల సానుకూలంగా ఉన్నారు అన్ని విధాలుగా, వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను చెప్పిన కదా ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు సభాపతిగా స్పీకర్గా ఉన్నారు, మంత్రి కాలేదు, కానీ ముఖ్యమంత్రి పీఠం వచ్చి కూర్చుంది. కాబట్టి తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు కూడా అట్లాంటి అవకాశాలు, మంచి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానం కల్పించబోతుంది. ఆ తీపి కబురు త్వరలోనే వింటారు వారు కూడా. ఉండపలంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గెలుస్తుందా? 100 మాకు పోటీ ఎవరుంటారు అసలు? వాళ్ళ అంతర్గత కుమ్ములాటతో వాళ్ళు కొట్టుకుంటుంటే, తండ్రి కూతురు అన్న ముగ్గురు కొట్టుకుంటుంటే, మధ్యలో హరీష్ రావు తనుక్కుంటుంటే, మాకు నేను చెప్పిన కదా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోయిన తర్వాత మాకు దీవించారా ప్రజలు? గ్రామ స్థాయిలో రైతు భరోసా, రైతు బంధు, ఆర్టీసీ ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం, సబ్సిడీ సిలిండర్లు 500, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచడం, ఇంత సేవలు చేసుకుంటూ పోతుంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఇలా పాఠశాలల మీద సమీక్ష చేశారు. ఫీజులు నియంత్రించాలని చెప్పి అధికారులతో కూర్చొని మాట్లాడారు. అంటే పేద ప్రజల సామాన్యుల భారం పడకుండా ఫీజుల విషయంలో కానీ ఆరోగ్యం పైన అంత భద్రత తీసుకుంటున్నప్పుడు
రైతులను కడుపులో పెట్టుకొని సాదుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు, మహిళలకు సాధికారత పాటుపడుతున్నప్పుడు ప్రజలు మాకెందుకు ఓట్లేరు? అసలు మా దరిదాపుల్లో ఏ పార్టీలు కూడా రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో. చాలా వరకు పథకాలు అమలు కాలే అని చెప్పేసి గ్రామాల్లో తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు కూడా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్తే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తిరగబడ్డారు. ఏమంటారు దీని మీద? ఇప్పుడు ప్రజలు తిరగబడిచ్చినరా అనేది దాని వెనక ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు. ఓకే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాప ఆయన ఏదో అనుకున్నాడు. అంతకుముందు గుండెపోటు వచ్చి గుండెపోటు వచ్చి నాటకం ఆడి గెలిచిండప్పుడు. ఇప్పుడేమో వీళ్ళని తట్టుకోలేకపోతాడు. ఈ అత్తాకోడళ్ళు నిజంగా వాళ్ళ అత్తాకోడలు కాదు, తల్లి కూతుర్లు. వాళ్ళు శౌర్యత్వం మామూలు కాదు. ఎర్రబెల్లి లాంటి మాజీ మంత్రిని అప్పటిదాకా బలంగా ఉన్న నాయకుడు పాలకుర్తిలో తిరుగులేదు. ఆయన ఓడించారంటే వీళ్ళ శక్తి శౌర్యాలు ఎట్లాంటివి ఆలోచన చేయండి. అంటే విషయం ఏంటంటే ప్రజలకు కూడా, పాలకుర్తి ప్రజలకు కూడా అప్పటిదాకా ఏముందంటే ఏం లేని చోట ఆముదం చుట్టే దక్కు. కానీ ఈ కల్పవృక్షాలు వచ్చినాయి. యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి, ఈ కల్పవృక్షాలు వచ్చేసరికి ఇక ఎర్రబెల్లి కనపడకపోయేసరికి ఏం చేస్తాడు? ప్రజలను కొంతమందిని, వాళ్ళ వర్గం ఉంటుంది కదా బీఆర్ఎస్ నాయకత్వం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసుగొలుపుతాడు. కానీ వాళ్ళు తక్కువ తిప్పి కొడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు భారతదేశాల్లో అంటే అమెరికాలో వ్యాపారాలు చేస్తూ, తర్వాత ఝాన్సీ రెడ్డి గారి భర్త వారు గొప్ప గుండె వైద్యులు, నిపుణులు, ఆయన డాక్టర్ కూడా, మంచి డాక్టర్. ఆ విధంగా వాళ్ళు పనులు చేసి అమెరికాలో చేసి సంపాదించిన డబ్బును మొత్తం ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో ఒక నయా పైసా అవినీతికి పాల్పడరు. చెన్నూరు రిజర్వాయరు, అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్లు కట్టకుండా ఆ కాంట్రాక్టర్లను బెదిరించినటువంటి దౌర్భాగ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ రిజర్వాయర్లు కనుక పూర్తయితే అసలు పాలకుర్తి సస్యశ్యామలం అవుతుంది. సస్యశ్యామలం కావటం ఇష్టం లేదు. పాలకుర్తి ఎట్లుండాలంటే ఎప్పుడు కూడా ఆయనకు బానిసలుగా ఉండాలి. దొరకదు మనస్తత్వం. అంటే వీళ్ళు ఎదిగితే పాలకుర్తి ప్రజలు అభివృద్ధి చెందితే నా మాట వినరు అని అనుకున్నాడు. ఇవన్నీ కూడా ఎర్రబెల్లి గండు పిల్లి కథలు. ఇవన్నీ కూడా ఈ ఇద్దరు కూడా చిరతపులి పెద్ద పులి లాగా అత్తాకోడళ్ళు తల్లి కూతుర్లు వచ్చారు. ఝాన్సీ రెడ్డి పెద్ద పులి, యశస్విని రెడ్డి చిరతపులి. ఈ ఇద్దరు కలిసి ఎమ్మడబడతాంటే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక యాడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఆడ తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తారు తనదైనటువంటి మీడియాను ఉపయోగించి. ఈ దుర్మార్గం. నిజంగా ఎర్రబెల్లి ఒక రేషన్ డీలర్, దొంగ బియ్యం దొంగతనంగా అమ్ముకున్నటువంటి దొంగ ఎర్రబెల్లి. వీళ్ళు వేల కోట్లు ఆ రోజు చెర్లపాలెం అని వీళ్ళ ఊర్లో పెద్ద పాఠశాలను కట్టించారు. తొర్రూరులో వీళ్ళకి రాజకీయాల్లో రాకముందే వీళ్ళు ఝాన్సీ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు తొర్రూరులో ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేశారు. బిల్డింగ్ కట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేశారు. అంత దాతృత్వం హృదయం ఉన్నది వాళ్ళది, దోపిడీ హృదయం ఉన్నది ఈయనది. ఎందుకంటే బియ్యం అమ్ముకున్నోడు అర్థమైపోయింది కథ ఏంటంటే అప్పటిదాకా బియ్యం అమ్ముకున్నోడే లీడర్ అక్కడ. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ప్రవాస భారతీయులుగా మాతృభూమి రుణం తీర్చుకుందామని అమెరికా నుంచి వచ్చారో ఆటలు సాగనీయట్లేదు ఎర్రబెల్లి ఆటలు. ఆ ఊసరవల్లి కథ అయిపోయింది ఇక. కాబట్టి ఈ బద్మాష్ ఎర్రబెల్లి దయాకర్ రావుని వాళ్ళు అడుగు వేయట్లేదు. అందుకోసం ఈ విధంగా వాళ్ళపైన విష ప్రచారం చేస్తూ తన కార్యకర్తల్ని ఉసుగొల్పే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రజలు తెలుసు ఎవరు ఏంది, ఎర్రబెల్లి దయాకర్ రావు ఏంది, ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ఏందని ప్రజలకు తెలుసు. కళ్ళ ముందు కనపడుతుంది కదా. సో పథకాలు రావట్లేదని ప్రజల గొడవ కాదంటారు. వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉసుగొల్పారు అక్కడ. సరే, ముఖ్యంగా పథకాలకు డబ్బులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. కానీ మిస్ వరల్డ్ పోటీలకి, గద్దర్ అవార్డ్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని ప్రజలు మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డ్స్ అనేది కళాకారుణ్ణి తెలంగాణలో అసలు సాహసోపేతమైన చర్య. గద్దర్ పేరు మీద అవార్డు పెట్టడమే సినిమా రంగంలో చాలా మందికి ఇష్టం లేదు. నంది అవార్డ్స్ కి బదులు అట్లాంటిది గద్దర్ పేరు మీద అవార్డు పెట్టి బహుకరిస్తుందంటే దాన్ని అభినందించాలా వద్దా? కేసీఆర్ గద్దర్ని ఇంట్లో రానియపోతే రేవంత్ రెడ్డి గద్దర్ పేరు మీద సినిమా రంగ ప్రముఖులకు అవార్డులు ఇస్తాడు, సినిమా తారలకు. ఎవరి గొప్పతనం? ఇప్పుడు అసలు లేకుండా కాదు, కొన్ని సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉన్నాయి, అయినా కొనసాగిస్తాను. ఇట్లాంటి ఆనవాయితీ కార్యక్రమాలని మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందాల పోటీలు కూడా ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ, హైదరాబాద్ కనపడింది మనకి చాలా. కాబట్టి వాటిని అక్కడ పెట్టుకున్నారు. అంతేగాని ఏదో కావాలని కాదు కదా, వారికి ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. అయినా మిగతా మంత్రుల దగ్గర కూడా 4-5 శాఖలు ఉన్నాయి కదా, మిగతా మంత్రుల దగ్గర కూడా
కాబట్టి వాళ్ళు ఎవరికి పంచరు, రేపొద్దున ఇంకా ఈయన దగ్గర ఉన్న మంత్రి పదవులు ఏమైనా ఉంటే పంచుతారు, తప్పేముంది? ప్రజాస్వామిక వాతావరణమే కదా ఇదంతా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.